శివుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, అనంతమైన శక్తికి రూపం. కానీ శివుని రూపం చూస్తే మనకు ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఆయన మెడలో పాము ఎందుకు ఉంటుంది? మూడో కన్ను వెనక ఉన్న రహస్యం ఏమిటి? ఈరోజు వీడియోలో శివుని రూపం వెనక ఉన్న అద్భుతమైన రహస్యాలను తెలుసుకుందాం. శివుని మెడలో పాము. చాలామంది పాము అంటే భయపడతారు. కానీ శివుడు దాన్ని ఆభరణంగా వేసుకున్నాడు. దీని వెనక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అహంకారంపై విజయం. పాము విషానికి చిహ్నం. మనలోని కోపం, అహంకారం అనే విషయాన్ని అదుపులో ఉంచుకోవాలని ఇది సూచిస్తుంది. కుండలిని శక్తి. యోగ శాస్త్రం ప్రకారం పాము మన వెన్నెముకలో ఉండే కుండలిని శక్తికి సంకేతం. అది జాగృతమైతే మనిషి దైవత్వానికి చేరవుతాడని అర్థం. కాలచక్రం. పాము తన కుబుసాన్ని విడిచినట్లుగా మరణం తర్వాత పునర్జన్మ ఉంటుందని, శివుడు కాలానికి అతీతుడని ఇది చెప్తుంది. శివుని మూడో కన్ను. శివుడికి కోపం వస్తేనే మూడో కన్ను తెరుచుకుంటుంది అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మనకున్న రెండు కళ్ళు భౌతిక ప్రపంచాన్ని చూస్తాయి. మూడో కన్ను జ్ఞానానికి చిహ్నం. అంటే కంటికి కనిపించిన సత్యాన్ని చూడడం. పీనియల్ గ్లాండ్. ఆధునిక సైన్స్ ప్రకారం మన మెదడు మధ్యలో పీనియల్ గ్లాండ్ ఉంటుంది. యోగా ద్వారా దీన్ని యాక్టివేట్ చేస్తే అసాధారణమైన మేధస్సు లభిస్తుంది. శివుని మూడో కన్ను దీనికి సంకేతం. రుద్రాక్ష రహస్యం. రుద్రాక్ష అంటే రుద్రుని అక్షులు, శివుని కన్నీళ్లు, శక్తి సమతుల్యత. ప్రాచీన నమ్మకాల ప్రకారం రుద్రాక్ష మనసుకు ప్రశాంతత, ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. నెగటివ్ ఎనర్జీ నుంచి రక్షణ. భక్తుల విశ్వాసం ప్రకారం రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక కవచం. అందుకే శివుడు రుద్రాక్షను ధరిస్తాడు. తల మీద చంద్రవంక. శివుడు సోమశేఖరుడు, చంద్రుడు మనస్సుకు కారకుడు. అంటే శివుడు తన మనస్సును పూర్తిగా తన అదుపులో ఉంచుకున్నాడని, కాలానికి ఆయన యజమాని అని ఇది సూచిస్తుంది. శివుడు ఒక దేవుడే కాదు, ఒక జీవన మార్గం. కోరికలపై నియంత్రణ, అహంకారంపై విజయం, జ్ఞానంతో జీవితం. ఇవన్నీ కలిస్తే అదే శివత్వం. చూశారుగా, శివుని రూపంలోని ప్రతి అంశం మనకు ఒక గొప్ప జీవన పాఠాన్ని నేర్పుతుంది. ఈ రహస్యాలు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.